అంగన్వాడీ ఈ గ్రామ పెద్దలు అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ కార్యక్రమం 16 నుంచి అన్ని గ్రామ పంచాయతీలు, మనకి 4 గ్రామ పంచాయతీలు 8 అంబులెన్స్లు ఇచ్చారు. విలేజీల్లో మన ప్రధానమంత్రి మోడీ గారు అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉంటే, తర్వాత గ్రామానికి సంబంధించినవి ఏమున్నాయి, ఇండివిజువల్ ఉన్నాయి, హౌసింగ్ కానీ, లోన్లు కానీ, పాస్ పుస్తకాలు, ఆధారు, ఆరోగ్య రీత్యా మరి హెల్త్ వారు, అంగన్వాడీ వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. చెప్పేశారు, నేను చెప్తాను, తెలియదు. మీరు ఈ అవకాశాన్ని మా సర్వే సిబ్బంది ఇక్కడ నియమించడం జరిగింది. వాళ్ళు సచివాలయం నుండి వచ్చి మీ తాలూకా డేటా ప్రతి ఇంటికి వచ్చి మీ తాలూకా డేటా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అందరూ తప్పనిసరిగా వాళ్ళకి సహకరించి మీ తాలూకా అవసరాలను మొత్తం ఏమున్నాయి, ఈ గ్రామానికి సంబంధించిన ఏమున్నాయి, లేకపోయినా ఏమున్నాయి, రోడ్లు కానీ, ఇల్లు కానీ, కలవట్లు కానీ, ట్రైన్స్ కానీ ఏమున్నాయి, గ్రామానికి సంబంధించింది మీరు దరఖాస్తు రూపంలో మీ సర్పంచ్ ద్వారా మాకు మా సెక్రటరీ గారికి ఇచ్చేస్తే అవి రాసేసి మేము బయటికి మళ్ళా మీ గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టి అవి మేము పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో మీరు ఈ అవకాశాన్ని అందరూ 100% ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో రేషన్ కార్డు ఉండదు, ఒక ఇంట్లో ఆధార్ ఉండదు, ఒక ఇంట్లో పాస్బుక్ నుంచి అందరూ ఓపెన్ చేసి ఉంటారు. మీకు అందరికి తెలిసిందే. ఎట్టి పరిస్థితిలో ఇటువంటి విషయాలు మీ దగ్గరికి వచ్చి గ్రామ సభ ద్వారా చర్చించుకొని ఏవైనా ఉంటే అవన్నీ మీరు ఈరోజు సర్వే అయ్యింది దగ్గర చేస్తారా అన్నీ అయిపోయాయండి. వ్యాన్ చేసి మనం చెప్పారు. చూడండి, నిన్న కలెక్టర్ గారు జూమ్ అయింది మాకు. ఎట్టి పరిస్థితుల్లో ఏ అవసరం విడిచిపెట్టవద్దు అమ్మ. మీరు అందరూ స్టాఫ్ అందరూ వెళ్ళి ఏ అవసరం విడిచిపెట్టవద్దు. ఎవరున్నే వాళ్ళ తాలూకు డేటా కంపల్సరీ తీసుకొని మీరు సర్వే చేయండి. ఒక ఇంటికి సర్వే చేయడానికి 1 అవర్ పడుతుంది. అది కొద్దిగా మీరు సహకరిస్తే వేగంగా ఆ పని అయిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో మీరు డిలే చేయొద్దమ్మా. ఏదైనా అవసరాలు ఉన్నాయి ఇప్పుడే. ఎందుకంటే మీ ఇంటి దగ్గరికి, మీ ఊర్లో, మీ గ్రామంలోకి వచ్చి గ్రామ సభ పెట్టి అన్ని విధాల ఆరోగ్యం కానీ ఏ విషయంలోనైనా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు ఏవైనా ఉంటే మాకు తెలియపరిచినట్టుగా అయితే మీకు ప్రత్యేకించి ఆ ప్రభుత్వం వారు ఈ మీ తాలూకా నివేదన ఏదైనా ఉంటే అవి మేము ఆన్లైన్ ద్వారా ఇక్కడి నుంచి పంపించడానికి మేము అన్ని విధాల కృషి చేస్తాం. ఈ సర్పంచ్ గారు ఈ అందరూ నాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి అందరికీ నా నమస్కారాలు చెప్తూ ఇంతతో విరమించుకుంటాను.